జై శ్రీరామండి. మనుషులు లగ్జరీ లైఫ్కి అలవాటు పడటం కోసం అని చెప్పి డబ్బు సంపాదిస్తున్నారా, లేకపోతే చేసిన అప్పులు తీర్చుకోవడం కోసం డబ్బులు సంపాదిస్తున్నామా, లేదు అంటే మనం బతకడానికి కోసం మనం డబ్బులు సంపాదించుకుంటున్నామా అనేది ఆలోచించట్లేదు. అవునా? మనం బతకడానికి కోసం డబ్బులు అంటే మనకు వచ్చిన సంపాదనలో బతకాలి. లగ్జరీ లైఫ్ కావాలి అంటే నీతు అంబానీ 2 లక్షల రూపాయలు చీర కట్టుకుంటుంది, ఊరికే అలా వెళ్ళొస్తే 1 లక్ష రూపాయలు డ్రెస్ వేసుకుంటుంది. కావాలి అనుకుంటే వచ్చేస్తాయా? రావు కదా. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, కాకినాడలో బర్త్డే ఫంక్షన్ అయితే 3 లక్షల రూపాయలు అప్పు చేస్తే, ఆ అప్పు తీర్చమని అడిగితే తీర్చలేక ఒక హస్బెండ్ చనిపోతే బాబు 3 years బాబుకి బర్త్డే చేశారు 3 లక్షలు ఖర్చు పెట్టి. చనిపోతే అది తట్టుకోలేక అప్పుల వాళ్ళు వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి భార్య కూడా వెంటనే కొడుక్కి విషం ఇచ్చి తను కూడా చచ్చిపోయింది. ఆ కొడుకు బాధ్యత కూడా ఇంకోళ్ళ మీద పెట్టకూడదని. అలాగే హైదరాబాద్లో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పేర్లు ఎప్పుడు నేను చెప్పను కదా మీకు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ వీడియోలు చేయటం ఇష్టం లేకపోవచ్చు, వార్తలు అయితే చెప్తాను. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు తనకి 15 రోజుల నుంచి ఎవరో తన్ని చావు రమ్మంటోంది అని చెప్పి పెళ్ళం దగ్గర గొడవ చేస్తున్నట్ట. చావు రమ్మంటోంది అన్నని. బాగా విద్యావంతుడు, బాగా చదువుకున్నాడు, మంచి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు, చక్కగా భార్య చదువుకుంది. అది ఒక సైకాట్రీ ప్రాబ్లం అని నీకు ఎందుకు తెలియట్లేదు? అతనికి తెలియనప్పుడు పక్కనున్న వాళ్ళకైనా అది హెల్త్ ప్రాబ్లం అని ఎందుకు తెలియట్లా? ట్రీట్మెంట్ చేయించాలనిపించట్లేదు ఎందుకని? 30,000 రూపాయలతో మనం ఎలా బతుకుతాం? ఈఎంఐలు కట్టేసిన తర్వాత 30,000 వస్తాయి. 30,000తో ఎలా బతుకుతాం అంటారు ఏంటండి? 4,000 రూపాయలతో హస్బెండ్ చనిపోయిన ఆడవాళ్ళు బతుకుతున్నారు. మందులు కొనుక్కుంటున్నారు, బియ్యం కొనుక్కుంటున్నారు, స్టోర్ వాళ్ళు ఇచ్చిన బియ్యంతో బతుకుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి మీరు 30,000తో బతకలేరా? అలా బతకలేని వాళ్ళందరూ 30,000తో నా దగ్గర రండి, మీ అందరికీ ఎంత బ్రహ్మాండంగా బతకచ్చో ఆ 30,000 తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మీకు ఎంత గొప్పగా మీరు ఉండొచ్చో నేను చూపిస్తాను. ఎక్కడికక్కడ పక్కవాడితో పోటీ పెట్టుకుని పక్క వాళ్ళతో మనం ఉండాలి అనుకుంటే అసలు కుదురుతాయి అవన్నీ? కుదురుతుందా? నీతు అంబానీ రోజుకు 3 లక్షలు 4 లక్షలు కోటి రూపాయలు చీర కట్టుకుంటుంది. నేను అదే చీర కట్టుకోవాలని నా మైండ్ సెట్లో ఉంది అనుకోండి, ఈ బయట ముందుకు వెళ్ళగలుగుతాం అసలు మనం? ఎంత డబ్బు ఉన్నా నా చీర 1000 రూపాయలు 500 మించకూడదనే కాన్సెప్టే మైండ్లో పెట్టుకుంటే, పూర్వం వాళ్ళు మనల్ని ఎలా బతికారు, ఎంత డబ్బు ఉన్నవాడైనా పైన కండువా వేసుకుని కింద లుంగి కట్టుకుని పైన బనీని వేసి కూర్చున్నవాడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అంతే వాళ్ళ డ్రెస్సింగ్. ఎంత డబ్బు ఉండి ఎకరాల పొలాలు ఉన్న రైతు ఎక్కడ ఆర్భాటం చూపించడు. కింద చక్కగా వైట్ పంచి కట్టుకుంటాడు, పైన చక్కగా తెల్ల బనీని చక్కగా చేతులను వేసుకుంటారు, పైన కండువా వేసుకుంటాడు, చక్కగా వెళ్ళిపోతారు. లైన్ అంతా దండాలు పెట్టుకుంటూ వెళ్తారు, దండాలయ్యారు. మీరు కనీసం షర్టు 25,000 వేసుకుని కింద ప్యాంట్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, మిమ్మల్ని ఎవడన్నా గుర్తుపడుతున్నాడేమో. అవి వేసుకున్న తర్వాత మీకు ఈఎంఐలే గుర్తొస్తాయి. షర్ట్ కొనాలంటే ఈఎంఐ, ప్యాంట్ కొనాలంటే ఈఎంఐ, ఆఖరికి మీరు కొనుక్కునే ఇన్నర్స్ దగ్గర నుంచి ఈఎంఐలు. ఎవరి కోసం? అమెజాన్ వాడిని, ఫ్లిప్కార్ట్ వాడిని, మింత్రా వాడిని, ఇలాంటి వాళ్ళందరినీ బతికించడం కోసమా మీరు సంపాదించుకుంటుంది? వీళ్ళందరినీ బతికించడం కోసం మీరు సంపాదిస్తుంది. అక్కడ 1 రూపాయి దాంట్లో అమ్మకి పెట్టరు, నాన్నకి పెట్టరు, చెల్లికి పెట్టరు, తమ్ముడికి పెట్టరు, అక్కకి పెట్టరు, మీరు తినరు. ఈఎంఐలు. ఇప్పుడు కూడా ఇతను ఈఎంఐలు ఎక్కువైపోయినాయి, 30,000తో కుటుంబాన్ని నేను పోషించలేను, నన్ను చావు పిలుస్తుంది, పిలవకపోతే ఏంటయ్యా, నువ్వు బతకలేకపోతే సాయంత్రం ట్యూషన్స్ చెప్పుకో, 5,000 ఇంట్లోకి మారు. ఎవరు మన చూసి నవ్వేది? సమాజం ఎవరు అసలు? మన చూసి నవ్వేది ఏంటి సమాజం అసలు? నాకు తెలియగడుగుతా. నాకు ఇష్టమైతే ఈరోజు నేను 1,00,000 రూపాయలు ఇంట్లో అద్దె కట్టి ఉంటాను, ఇష్టం లేని రోజు నేను 5,000 రూపాయలు ఇంట్లో ఉంటాను. ఎవరు నన్ను చూసి నవ్వేది? నీ వ్యక్తిత్వం, నీ గౌరవం, నీ మర్యాద, నువ్వు చేసే పనులను బట్టి ఇస్తారు తప్ప, నువ్వు 100 కోట్ల రూపాయలు ఇంట్లో కూర్చునో, లేకపోతే 25 కోట్ల రూపాయలు కారు కొనుక్కునో కూర్చుంటే నీకెవడు మర్యాద ఇవ్వడు. తెలిసిందా?
ఉట్టి పుణ్యానికి 36 ఏళ్ల కుర్రాడు నీళ్ళలో దూకితే భార్య చుట్టానికి వచ్చింది. ఎన్డీఆఫ్ బృందాలు కూడా అక్కడే ఉన్నాయి. మళ్ళీ వెంటనే భర్త పోయిన తర్వాత నేను ఎందుకు బతకడం, అది కూడా దూకేసింది ఆవిడ కూడా. అది ఎంత ఎంత బాధాకరం అంటే వీళ్ళందరికీ షేర్లు పిచ్చండి. ఈ మధ్యలో సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ షేర్ల పిచ్చ. రాత్రే కోటీశ్వరులు అయిపోవాలి, రాత్రి డబ్బులు వచ్చేయాలి, రాత్రే మనం ఏదో సంపాదించేసుకోవాలి. ఈ షేర్లలో బాగుపడి ఒక ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, బంగ్లా కొనుక్కున్నాను, పోగొట్టుకోకుండా ఉన్నవాడు ఎవడన్నా నా కామెంట్లో పెట్టండి. మీకు నేను ఎదురు గిఫ్ట్ ఇస్తాను. మీకు అసలు డబ్బులు పోకుండా ఈ షేర్లలో మీరు ఆ షేర్లలో సంపాదించి కారు కానీ ఇల్లు కానీ వాకిళ్ళు కానీ కొనుక్కున్నవాడు ఎవడో నాకు కామెంట్లు పెట్టండి. మన యూట్యూబ్ తరపున మీ దగ్గరికి వచ్చి నేను మంచి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి మీకు సన్మానం చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే చూపించి మీకు ఎంతోమంది జీవితాలు షేర్ల వల్ల నాశనం అయిపోతున్నాయి. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు దానివల్ల, ఆ అప్పు కట్టడం కోసం, ఆ లాస్ కోసం. చదువుకున్నవాడే ప్రయోజకులే ఇలాంటి ఏదో మూర్ఖత్వం పనులు చేస్తున్నారు. సంపాదించుకున్నామా, తెచ్చుకున్నామా రూపాయి, హాయిగా బతుకుతున్నామా, ఎందుకుండలే? ₹20,000 నెలంతా బతికేయచ్చు మనిషి. మన ఆర్భాటాలు, మన ఈఎంఐలు, మనం కావాలని కొనుక్కోవడం, ఎవరింట్లో ఏదో ఉండంగానే అది మనం మన ఇంటికి వచ్చేయటం, ఇవన్నీ తప్పండి. చాలా చూస్తున్నాను ఈ మధ్యన, ఎన్నో వింటున్నాం. అక్కర్లేకుండా పెట్టుకోవడం. ఈ మధ్యన ఇంకా శాంతం జనాలు ఎలా తయారయ్యారంటే ఇంకా ప్లాటినంలోకి వెళ్ళారు. ఎదురుగా మా చిన్నతనంలో వెండివి చెవుపోగులు పెట్టేవాడు. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పోగొడతారు, ఎవరైనా దొంగలు లాక్కుంటారు అని. ఎంత గొప్పవాళ్ళ ఇంట్లో అయినా సరే వెండివి పెట్టేవాడు. దాని తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఊరికే బంగారం కాడ అలా రౌండ్ చుట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేవాడు. కొంచెం పిల్లలు ఆడపిల్లలు వయసుకు వచ్చిన తర్వాత ఒకటి ఏదైనా చిన్న డ్రాప్ ఉన్నది చౌక్ పెట్టేవాళ్ళు. ఇంతవరకు జరిగేవి. ఇప్పుడు పుడుతూనే డైమండ్. నా పిల్ల డైమండ్తోనే పుట్టాలి, డైమండ్ స్పూన్లో పెరగాలి, డైమండ్లు పెట్టుకోవాలి, డైమండ్ నల్లపూసలు వేసుకోవాలి, డైమండ్ చోలకి పెట్టుకోవాలి. డైమండ్లు ఉంటే ఎంతైనా కొనుక్కోవచ్చు. ఈఎంఐలు పెట్టి కానీ అప్పు చేసి కానీ అనవసరంగా బ్యాంకు లోన్లకు వెళ్ళి కానీ కొనుక్కోకూడదు ఏది. అవునా? లోన్లు ఎప్పుడు పెట్టుకోవాలి చెప్పండి? పిల్లల చదువుల కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ లోన్లు పెట్టుకోవాలి. ఇళ్ళు వాకిళ్ళు ఏదైనా ఉంటే అమ్ముకోవచ్చు, లేదు అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కంపల్సరీగా చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు అమ్ముకుంటున్నాం? ఇప్పుడు ఇల్లు వాకిళ్ళు కానీ, ఇంట్లో బంగారాలు కానీ, భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టి కానీ, ఈ షేర్లలో డబ్బులు పోగొట్టుకుని. అంతేనా? అది ఎదురుగా ఇప్పుడైతే డైమండ్స్ వచ్చేసి ఎవరిని చూసినా అటు మెరుస్తున్నారు, ఇటు మెరుస్తున్నారు, ఇటనే. ఈవెన్ చూసుకొని ఇంకో ఆవిడ కొనుక్కుంటుంది, ఇంకో ఆవిడ చూసి ఇంకో ఆవిడ కొనుక్కుంటుంది. ఉంటే కొనుక్కోండి, తప్పు ఎప్పుడు కాదు. నేను అట్లాంటి వాళ్ళని విమర్శించట్లా. మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఎన్నో త్యాగాలు చేయాలి. ఒక 6 నెలల ముందు నుంచి మన ఖర్చులు తగ్గించుకోవాలి, ఒక 7 నెలల ముందు నుంచి దాని మీద ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత అది మనకి ఉపయోగమా కాదో చూసుకోవాలి. డైమండ్ కొనుక్కునే వాళ్ళు తర్వాత అది మార్చుకుంటే రూపాయికి కూడా పనికిరాదు. అదొకటి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. బంగారం అయితే ఇలా తీసుకెళ్ళగానే అలా షాపులు ఇచ్చేస్తే అయిపోతుంది. డైమండ్లు ఇప్పుడు మీరు బంగారు షాపుల్లో నార్మల్గా చెప్పులు వేసుకుని ప్లాస్టిక్ చెప్పులు వేసుకొచ్చే వాళ్ళు కూడా డైమండ్లు కొనుక్కుంటున్నారు. మీరు ఒకసారి షాప్కి వెళ్తే చూడండి. ఉన్నాడు ఎవడు డైమండ్ల జోలికి వెళ్ళట్లా. నార్మల్గా ఒక చెప్పు తగ్గిపోతే ఇంకో చెప్పుకు ఫినిష్ పెట్టినవాడు కూడా డైమండ్ కొనుక్కుంటున్నాడు. దేనికి? ఆఫర్లు. వజ్రం తయారు చేసిన తర్వాత ఒరిజినల్ వజ్రం దాన్ని చెక్కేటప్పుడు వచ్చిన రజంతోనే మనకి చోలకు కానీ, మన లాకెట్లో ఇవి కానీ, మనకి వచ్చే ముక్కు పుడక కానీ, మనం పెట్టిన చిన్న చిన్న నెక్లెస్ కానీ, మన తాడికి వేయించుకునేవి కానీ ఆ డైమండ్ చెక్కే రజంతో తయారు చేసేది. కింద నీకు దానికి 18 క్యారెట్స్ గోల్డ్ పెడతాడు. ఇదంతా వేస్టేజ్తో తయారు చేసేది డైమండ్. ఏది? మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునే డైమండ్ అనమాట.
అది పరిస్థితి. ఇట్లా కోసం అని చెప్పి మనము ₹1,00,000తో వచ్చే బంగారాన్ని 3 లక్షల రూపాయలు పెట్టి ఈఎంఐలు కట్టుకోవాల్సి వస్తుంది. అవునా? షేర్లలో పోగొట్టుకుని దానికోసం ఇల్లు వాకిళ్ళు అమ్ముకుని డబ్బుల కోసం అప్పులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కట్టాలంటే ఒకసారికి వచ్చేసేసరికి జనాలు ఇబ్బంది పడి సూసైడ్ ఆలోచనలు ఎక్కువ వచ్చి రా 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 అని చావు పిలుస్తుందంటే అలాంటప్పుడు సైకాట్రీ హాస్పిటల్ వాళ్ళు పిలుస్తారు. అక్కడికి వెళ్ళండి, 2 ఈసీటీలు పెడతారు, 3 సార్లు నిద్ర మాత్రలు బిళ్ళలు ఇస్తారు, శుభ్రంగా పొడుకోబెడతారు, 4వ రోజు వచ్చేయచ్చు. అర్థమైందా? ఇది పరిస్థితి. అతను చేసింది చాలా తప్పు. ఇలాంటి పనులు ఇంకెవరు చేయమాకండి. 4,000 రూపాయలు వితంతు పెన్షన్ తీసుకున్న మహిళ కూడా దర్జాగా బతుకుతుంది. మీరు సొంటలు కాబట్టి అలా చేస్తున్నారు. నేనైతే ఇలాగే చెప్తాను ఎవడు కోపం వచ్చినా. 4,000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నా హస్బెండ్ లేని మహిళలు బతుకుతున్నారు. మీరు దేనికి చేతకాని వాళ్ళు కాబట్టి మీరు చూస్తున్నారు. చచ్చేవాడు ప్రతి ఒక్కడికి ఈ వీడియో చూస్తే ఇచ్చి ఇలా తిడతారా మనం చచ్చిపోయిన తాను కూడా అనిపించాలి. ఆడదాన్నంత చేయట్లేదు మీరు, దేనికి పనికి వస్తారు? ఇంకా మీరు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన తర్వాత దాన్ని రోడ్డు మీద పడేసి ఇలా ఈఎంఐలు కట్టలేసి వస్తున్నామంటే ఎంత పరువు తక్కువ. ఎవడికి బాధ కలిగినా నేనేమంటలేదు. పాపం హస్బెండ్ చనిపోగానే తనకు కూడా ఏం చేయాలో తెలియక వెంటనే తను కూడా నీళ్ళలోకి దూకేసింది. ఇవి పరిస్థితులు. ఇట్లాంటివన్నీ చూస్తుంటే బాధ కలుగుతుందండి, కోపంగా ఉంటుంది. ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా వాళ్ళ ఇంట్లో పెరిగిన ఆడపిల్లని తీసుకొచ్చి హస్బెండ్లు చంపుతున్నారు, చచ్చిపోయేటట్టు ప్రవర్తిస్తున్నారు, లేకపోతే వాళ్లే చచ్చిపోయి జీవితాంతం ఆడపిల్లలకు శిక్షలు వేస్తున్నారు. అది చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఇంత ఆవేశం.